హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ తెలుగు డేటా హబ్ ఛానల్. సో, ఈరోజు మన వీడియోలో ఒక డాష్‌బోర్డ్‌ని ఎలా క్రియేట్ చేయాలి? అండ్ ఆల్సో డాష్‌బోర్డ్స్ క్రియేషన్‌తో పాటు మనం పవర్ బిఐ సర్వీస్‌లో కొన్ని కీ కాంపోనెంట్స్ ఉన్నాయి. లైక్ కాంపోనెంట్స్ అనొచ్చు, లేదా మనం టెర్మినాలజీ అని కూడా అనొచ్చు. అండ్ ఇవి మనం చూసే ఉంటాం. ఇంతవరకు మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ బట్టి, లైక్ రిపోర్ట్స్ అంటే ఏంటి? డాష్‌బోర్డ్స్ అంటే ఏంటి? డేటా సెట్స్ అంటే ఏంటి? డేటా సోర్సెస్ అండ్ స్నాప్‌షాట్, ఇలా కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయండి. సో, ఆ కాంపోనెంట్స్ మొత్తం ఈరోజు మనం వన్ బై వన్ చెక్ చేద్దాం. ఓకే. సో, ముందుగా మనం డేటా సోర్స్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే. సో, డేటా సోర్స్ అంటే ఏంటి? దీని డెఫినిషన్ చూసుకున్నట్టయితే, ఇన్ పవర్ బిఐ ఏ డేటా సోర్స్ ఈజ్ సింప్లీ వేర్ ది డేటా కమ్స్ ఫ్రమ్. ఓకే. సో, మనం పవర్ బిఐ రిపోర్ట్‌లోకి ఒక డేటాని ఎక్కడి నుంచైతే ఇంపోర్ట్ చేయాలి అనుకుంటున్నామో, దానినే మనం డేటా సోర్స్ అని అంటామనమాట. ఓకే. సో, దీన్నే మనం పవర్ బిఐ డెస్క్‌టాప్‌లోకి మూవ్ అయ్యి ఒకసారి చెక్ చేద్దాం. సో, చూడండి, ఇది మన పవర్ బిఐ డెస్క్‌టాప్ కదా! ఇక్కడ మనం గెట్ డేటా మీద క్లిక్ చేస్తే మనకి వేరియస్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. సో, ఈ ఆప్షన్స్ అన్నీ ఏంటంటే డేటా సోర్సెస్ అనమాట. ఓకే. సో, చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక రిపోర్ట్ క్రియేట్ చేయాలంటే మనకొక డేటా ఉండాలి. ఆ డేటా ఉండాలంటే మనం అది ఒక ప్లేస్‌లో ఉంది. సెర్టైన్ ప్లేస్‌లో ఉంది. లైక్ ఆ డేటా అనేది వెబ్‌సైట్స్‌లో ఉంది, ఎస్‌క్యూఎల్ సర్వర్స్‌లో ఉంది, ఎక్సెల్‌లో ఉంది, సీఎస్‌వి అండ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్, అజూర్, గూగుల్, ఇలా సమ్ వేరియస్ ప్లాట్‌ఫామ్స్‌లో అయితే ఆ డేటా అనేది ఉంది. ఇప్పుడు ఆ డేటాని మనం ఇంపోర్ట్ చేయాలి. సో, ఇంపోర్ట్ ఎలా చేస్తాం? గెట్ డేటా మీద క్లిక్ చేసి, సో, రెస్పెక్టివ్ సోర్స్ మీద క్లిక్ చేసి ఆ డేటాననేది మనం ఇంపోర్ట్ చేస్తాం. ఇప్పుడేం చేస్తాం? ఒక డేటాని ఒక సోర్స్ నుంచయితే ఇంపోర్ట్ చేస్తున్నాం కదా! సో, దానినే డేటా సోర్స్ అంటాం. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్సెల్ వర్క్‌బుక్. ఇది వన్ కైండ్ ఆఫ్ డేటా సోర్స్. సీఎస్‌వి ఈజ్ వన్ కైండ్ ఆఫ్ డేటా సోర్స్. ఇలా మనకి ఇవన్నీ డేటా సోర్సెస్ అనమాట. ఓకే. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డేటా సోర్స్. దీన్ని మనం అగైన్ మనం డెఫినిషన్ పరంగా చూస్తే, in Power BI, a data source is simply where the data comes from. It's a place or system that stores the data you want to use in our reports and dashboards. ఓకే. సో, ఒక డేటా అనేది ఎక్కడైతే స్టోర్ అయ్యిందో, ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనేది వెబ్‌సైట్‌లో స్టోర్ అయ్యింది. ఆ వెబ్‌సైట్స్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఏంటి ఇక్కడ ఒక వెబ్‌సైట్ అనే సోర్స్ నుంచి డేటాని ఇంపోర్ట్ చేస్తున్నాం. సో, దట్స్ వై వెబ్‌సైట్ ఈజ్ ఎ వన్ కైండ్ ఆఫ్ డేటా సోర్స్. ఓకే. సో, ఇట్ కుడ్ బి ఎనీథింగ్ లైక్ ఎక్సెల్ ఫైల్ అవ్వచ్చు, డేటాబేసెస్ అవ్వచ్చు, ఆర్ ఈవెన్ ఆన్‌లైన్ సర్వీసెస్ లైక్ గూగుల్ అనలిటిక్స్, ఇలాగ వాట్ నాట్. మనకి పవర్ బిలో 200+ డేటా సోర్సెస్ అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. ఓకే. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డేటా సోర్స్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి డేటా సెట్ అంటే ఏంటి? మనం ఏదైతే డేటా సోర్స్‌ని బిఫోర్ అంటే ఇంపోర్ట్ చేసుకోవడానికి ముందు ఏదైతే ప్రయత్నిస్తున్నామో దాన్ని డేటా సోర్స్ అంటాం. బట్ వన్స్ ఇంపోర్ట్ చేసుకున్నాక మన డెస్క్‌టాప్‌లోకి ఆ డేటా అనేది వస్తుంది కదా! సో, ఆ డేటాని ఏం చెప్తామంటే మనం దాన్ని డేటా సెట్ అని పిలుస్తామనమాట. సో, చూడండి. సో, ఈ సేల్స్ 2018 టేబుల్ నేను సీఎస్‌వి అనే డేటా సోర్స్ నుంచి చూడండి, ఇక్కడ సీఎస్‌వి ఉంది కదా! సో, ఈ సీఎస్‌వి అనే డేటా సోర్స్ నుంచి నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. సో, అది ఇంపోర్ట్. సో, ఇంపోర్ట్ అనేది డేటా సోర్స్. సో, వన్స్ నేను ఇంపోర్ట్ చేసుకున్నాక అది ఏమవుతుందంటే డేటా సెట్స్‌గా చేంజ్ అయిపోతుంది. సో, ఈ డేటా సెట్స్‌ని యూజ్ చేసుకొని మనం రిపోర్ట్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ఐ మీన్ రిపోర్ట్స్ నథింగ్ బట్ విజువలైజేషన్స్ మనం క్రియేట్ చేస్తాం. ఓకే. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డేటా సెట్స్. అగైన్ మనం డెఫినిషన్‌లోకి వెళ్తే, ఇన్ పవర్ బిఐ, ఏ డేటా సెట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా దట్ యూ హావ్ ఇంపోర్టెడ్ ఆర్ కనెక్టెడ్ టు ఫ్రమ్ ఏ డేటా సోర్స్. ఇట్స్ ఎసెన్షియల్ ది సెట్ ఆఫ్ డేటా దట్ యూ హ్యావ్ used to create reports and visualization. Think of it as a data table you work with inside Power BI made up of rows and columns that holds information you want to analyze. సో, డేటా సెట్ అంటే ఏంటంటే, మనం టేబుల్ వ్యూలో ఏదైతే డేటా అనేది ఉంటుందో, ఇంపోర్ట్ చేసిన డేటా అనేది రోస్ అండ్ కాలమ్స్‌గా చేంజ్ అయ్యి, ట్రాన్స్‌ఫార్మ్ అయ్యి ఉంటుందో దానినే మనం డేటా సెట్స్ అంటాం. సో, ఈ డేటా సెట్‌ని యూజ్ చేసుకొని మనం కొన్ని విజువలైజేషన్స్ అనేవి క్రియేట్ చేస్తాం. సో, అదే ఈ డెఫినిషన్ అనేది చెప్తుందనమాట. ఓకే. ఐ హోప్ మీకు డేటా సోర్స్ అంటే ఏంటి, డేటా సెట్ అంటే ఏంటో అర్థమై ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి రిపోర్ట్. రిపోర్ట్ అంటే ఏంటి? సో, ఈ డెఫినిషన్ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకునే ముందు అగైన్ మనం పవర్ బిఐ డెస్క్‌టాప్‌లోకి మూవ్ అయితే, సో, చూడండి, అబ్జర్వ్ చేయండి. నేను స్లైసర్ ఇది వన్ కైండ్ ఆఫ్ విజువలైజేషన్. లైన్ చార్ట్ వన్ కైండ్ ఆఫ్ విజువలైజేషన్. మాక్సిమం ప్రైస్ ఇది వన్ కైండ్ ఆఫ్ విజువలైజేషన్. అలానే డోనట్ ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ విజువలైజేషన్. సో, నేనేమంటున్నాను, విజువలైజేషన్ అని అంటున్నాను. అంతేగాని రిపోర్ట్ అని మెన్షన్ చేయట్లేదు. అగైన్ మనం సెకండ్ పేజ్‌కి మూవ్ అవుతున్నాం. సో, ఇది టేబుల్. ఇది వన్ కైండ్ ఆఫ్ విజువలైజేషన్. అలానే పేజ్ 3లో ఇది ఉంది కదా! మనకి ఈ ఈ విజువలైజేషన్ ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ విజువలైజేషన్. ఓకే. సో, ఇక్కడేంటి, ఈ 3 పేజెస్‌లో ఉన్నవి కూడా ఓన్లీ విజువలైజేషన్స్ అనమాట. ఓకే. సో, వన్స్ ఈ 3 పేజెస్‌ని కంబైన్ చేస్తే
హోల్డ్ చేస్తే, టుగెదర్ చేస్తే దానినే మనం రిపోర్ట్ అని పిలుస్తాం. ఓకే. సో, ఈ 3 పేజెస్ అన్నీ కలిపి ఒక రిపోర్ట్. ఇక్కడ కొన్నిసార్లు 100 పేజెస్ కానీ, 50 పేజెస్ కానీ ఉంటాయి. సో, ఆ 50 పేజెస్ అన్నీ కలిపి ఒక రిపోర్ట్ అనమాట. ఓకే. సో, అగైన్ మనం డెఫినిషన్ పరంగా చూస్తే, ఏ రిపోర్ట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ విజువలైజేషన్స్ లైక్ చార్ట్స్, టేబుల్స్, గ్రాఫ్స్ బేస్డ్ ఆన్ ది డేటా సెట్. It's usually interactive, meaning you can click on things to explore the data in different space. Have a report can multiple pages or tabs. సో, చూడండి మనకి ఏ రిపోర్ట్ కెన్ హ్యావ్ మల్టిపుల్ పేజెస్. సో, చూడండి మనకిక్కడ మల్టిపుల్ పేజెస్ ఉంది కదా! సో, ఈ మల్టిపుల్ పేజెస్‌ని టుగెదర్ చేస్తే దాన్ని రిపోర్ట్ అని పిలుస్తామనమాట. సో, సమ్‌టైమ్స్ మనకి కొన్ని ప్రాజెక్ట్స్ ప్రకారం ఆర్ఎల్స్ మనం ప్రాక్టీస్ చేసుకుంటాం కదా! సో, ఆ ప్రాక్టీస్‌ని బట్టి కూడా ఇదంతా మనకి వన్ రిపోర్ట్. ఓకే. అండ్ ఆహ్, తర్వాత డెఫినిషన్ వచ్చేసి డాష్‌బోర్డ్. డాష్‌బోర్డ్ అంటే ఏంటి? నేను ఈ డాష్‌బోర్డ్ మీనింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు ప్రాక్టికల్‌గా డాష్‌బోర్డ్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఓకే. సో, చూడండి ఇది మన పవర్ బిఐ రిపోర్ట్. 3 పేజెస్ ఉన్నాయి మన రిపోర్ట్‌లో. ఓకే. సింగిల్ రిపోర్ట్ విచ్ కంటైన్స్ 3 పేజెస్. ఓకే. సో, ఈచ్ పేజ్ కంటైన్స్ ఈచ్ విజువలైజేషన్. ఓకే. సో, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను పవర్ బిఐ సర్వీస్‌లోకైతే మూవ్ అవుతాను. ఓకే. సో, ఇది మన పవర్ బిఐ సర్వీస్ యొక్క హోమ్ స్క్రీన్. సో, ఇది వన్ రిపోర్ట్. సో, చూడండి ఈ రిపోర్ట్‌లో మనకి ఎన్ని పేజెస్ ఉన్నాయి? 3 పేజెస్ ఉన్నాయి. 3 పేజెస్‌లో ఒక సర్టెన్ విజువలైజేషన్ అయితే ఉంది. ఓకే. సో, ఇప్పుడు మనం డాష్‌బోర్డ్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకే. సో, డాష్‌బోర్డ్ క్రియేట్ చేసుకున్నాక మనం డాష్‌బోర్డ్ డెఫినిషన్ గూడా ఒకసారి చెక్ చేద్దాం. సో, ఆఫ్టర్ దట్ మన రిపోర్ట్‌కి, డాష్‌బోర్డ్‌కి ఉన్న డిఫరెన్షియేట్ ఏంటో గూడా ఒకసారి డిస్కస్ అయితే చేద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ డాష్‌బోర్డ్ ఎలా క్రియేట్ చేయాలి? సో, ఇది మన రిపోర్ట్‌ని పవర్ బిఐ సర్వీస్‌లోకైతే ఇంపోర్ట్ చేసుకున్నాం. ఎలా ఇంపోర్ట్ చేసుకున్నాం? టు పబ్లిష్ అనే ఆప్షన్ బట్టయితే ఇంపోర్ట్ చేసుకున్నాం. సో, ఇంకా మీకు పబ్లిష్‌కి డౌట్ ఉంటే ప్రీవియస్ వీడియో ఒకసారి చెక్ చేయండి. నేను పిన్ చేస్తాను. ఆ వీడియోని కూడా కింద డిస్క్రిప్షన్‌లో. సో, మీరైతే చెక్ చేయండి. సో దట్ మీకు పబ్లిష్ అనేది ఎలా చేయాలో అర్థమవుతుందనమాట. ఓకే. సో, ఇది పవర్ బిఐ సర్వీస్. ఇప్పుడు డాష్‌బోర్డ్ ఎలా క్రియేట్ చేయాలి? సో, మనకి డాష్‌బోర్డ్‌లో ఈ రిపోర్ట్‌లో ఈ విజువలైజేషన్స్ ఉన్నాయి కదా! సో, నేను ఇది క్లిక్ చేస్తే మనకిక్కడ పిన్ అనే ఆప్షన్ ఉంది. సో, పిన్ విజువల్. సో, ఇది సెలెక్ట్ చేస్తున్నా. పిన్. సో, ఇక్కడ సెలెక్ట్ చేయగానే మనకొక పాపప్ వస్తుంది. పిన్ టు డాష్‌బోర్డ్. ఇక్కడ చూడండి ఎగ్జిస్టింగ్ డాష్‌బోర్డ్ మీద అయితే మనకి క్లిక్ చేసేయడానికి ఆప్షన్ అయితే లేదు. ఎందుకంటే నేను ఇంతవరకు ఎటువంటి డాష్‌బోర్డ్ అనేది క్రియేట్ చేయలేదు. సో, ఇప్పుడు క్రియేట్ చేస్తుంది న్యూ డాష్‌బోర్డ్. సో, ఇక్కడ నేను డాష్‌బోర్డ్ నేమ్ వచ్చేసి మై ఫస్ట్ డాష్‌బోర్డ్. సో, ఇలా ఇస్తున్నా పిన్. ఓకే. సో, చూడండి ఇప్పుడు నేను సెకండ్ విజువల్ పిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. సో, చూడండి ఇది వన్ కైండ్ ఆఫ్ విజువలైజేషన్ కదా! సో, ఇది పిన్. ఇప్పుడు మనకు ఆప్షన్ వస్తుంది. ఎగ్జిస్టింగ్ డాష్‌బోర్డా ఆర్ ఎల్స్ న్యూ డాష్‌బోర్డ్‌లకైతే క్రియేట్ చేస్తారా? సో, నేనైతే ఎగ్జిస్టింగ్ డాష్‌బోర్డ్‌లకైతే దీన్ని మూవ్ చేస్తున్నా పిన్. అండ్ ఆల్సో ఈ డోనట్. సో, ఇది గూడా పిన్, పిన్. సో, ఈ 3 విజువలైజేషన్స్ అయితే నేను పిన్ చేశా. అండ్ సెకండ్ పేజ్‌లో టేబుల్, పిన్. అగైన్ ఎగ్జిస్టింగ్ డాష్‌బోర్డ్‌లకైతే నేను ఇది మూవ్ చేస్తా. అండ్ ఆల్సో పేజ్ 2 పేజ్ 3లో ఉన్న ఈ విజువలైజేషన్ గూడా నేను పిన్ చేస్తున్నా. పిన్. ఓకే. సో, చూడండి ఇప్పుడు మనం పిన్ చేసాం. ఓకే. వన్స్ పిన్ చేసామంటే నథింగ్ బట్ ఒక డాష్‌బోర్డ్‌ని క్రియేట్ చేసాం. ఇప్పుడు ఆ డాష్‌బోర్డ్‌ని మనం ఎలా చెక్ చేయాలి? ఓకే. సో, అగైన్ మనం మై వర్క్ స్పేస్‌లోకైతే మూవ్ అయ్యి సో, చూడండి ఇంతకుముందు మనకు ఓన్లీ రిపోర్ట్ అండ్ సెమాంటిక్ రిపోర్ట్ అని చెప్పేసి ఉండేవి. ఇప్పుడు మనకి డాష్‌బోర్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వచ్చింది. సో, ఇది నేను ఓపెన్ చేస్తాను. సో, చూడండి ఈ డాష్‌బోర్డ్‌లో మనకి వేరియస్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. వేరియస్ విజువలైజేషన్స్. ఈ విజువలైజేషన్స్ ఎక్కడి నుంచొచ్చాయి? మనం పవర్ బిఐలో క్రియేట్ చేసిన పేజెస్, రిపోర్ట్స్ నుంచి అయితే ఈ విజువలైజేషన్స్ అనేవి మనం పిన్ చేసుకున్నాం. డాష్‌బోర్డ్ అనేది క్రియేట్ చేసాం. ఆ విజువల్స్ అన్ని యూజ్ చేసి. సో, ఇక్కడ మనకేంటి? ఈ విజువలైజేషన్స్‌కి మనం ఎటువంటి ఇంటరాక్షన్స్ చేయలేం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సో, ఇది డాష్‌బోర్డ్ కదా! సో, ఇప్పుడు నేను ఇక్కడ సిటీ ఉంది కదా! ఆల్ఫా రిటా సిటీస్ అని చెప్పేసి ఈ సిటీ మీద క్లిక్ చేస్తే మనకి నార్మల్‌గా పవర్ బిఐ డెస్క్‌టాప్‌లో ఏమవుతుంది? ఈ స్లైసర్ కాదు గానీ ఇక్కడుంది కదా! ఈ చార్ట్. నేను ఈ ఒహియో అనే దాని మీద లెజెండ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడేం చూపిస్తుంది నాకు ఓన్లీ ఒహియో తాలూకా వాల్యూసే చూపిస్తుంది. అలానే ఫ్లోరిడా వ్యాల్యూస్ చూపిస్తుంది. సో, ఇక్కడేంటి మనకి ఇంటరాక్టివ్‌గా ఉంది.
ఓకే. సో, వన్స్ ఈ డాష్‌బోర్డ్‌లోకి చెక్ చేసినట్టయితే నేను ఇంటరాక్ట్ చేయాలనుకున్నాను. నాకు ఒహియో తాలూకా వాల్యూస్ కావాలి. సో, ఇప్పుడు నేను ఒహియో క్లిక్ చేస్తే నాకేంటి ఈ ఆల్ విజువల్స్ ఒహియోవే చూపించాలి. బట్ మనకేమవుతుందో చూడండి ఇక్కడ ఒహియో మీద క్లిక్ చేయగానే నేను బ్యాక్ అయిపోయాను. ఐ మీన్ రిపోర్ట్‌కి రీడైరెక్ట్ అయ్యాను. ఓకే. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక డాష్‌బోర్డ్ అనేది ఇంటరాక్టివ్ కాదు. అది జస్ట్ విజువలైజేషన్స్‌ని చూడడానికి అంతవరకు మాత్రమే మన డాష్‌బోర్డ్స్‌తో ఇంటరాక్ట్ చేయలేం. రిపోర్ట్స్‌తో ఇంటరాక్షన్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, చూడండి ఇప్పుడు మనకు అర్థమైంది కదా! డాష్‌బోర్డ్ అంటే ఏంటి? అది ఎలా క్రియేట్ చేస్తామని. ఇప్పుడు మనం డెఫినిషన్‌లోకి పోదాం. ఏ డాష్‌బోర్డ్ ఈస్ ఎ సింగిల్ పేజ్ సమ్మరైజ్డ్ వ్యూ ఆఫ్ యువర్ కీ ఇన్సైట్స్. సో, చూడండి ఇది సమ్మరైజ్డ్ వ్యూ మాత్రమే. సో, చూడండి ఇది ఇంటరాక్టివ్. వన్స్ మనం డాష్‌బోర్డ్ క్రియేట్ చేసుకున్నాక ఏమవుతుంది? ఇది సమ్మరైజ్డ్ వ్యూ. సో, జనరల్లీ డాష్‌బోర్డ్స్‌లో మనం కేపీఐ కీ పెర్ఫార్మన్స్ ఇండికేటర్స్ మాత్రమే చూడడానికి మాక్సిమం యూజ్ చేస్తాం. ఎందుకంటే మనం వన్స్ అది చూడగానే మనకి ఒక ఐడియా వచ్చేస్తుందనమాట. ఒక అనలైజ్ చేయడానికి ఆ బిజినెస్‌ని అనలైజ్ చేయడానికి మనం ఓన్లీ ఒక సింగిల్ ఐడియా వస్తుంది. ఈ డాష్‌బోర్డ్‌ని చూడడానికి. ఓకే. సో, ఇప్పుడు మనం పూర్తి డెఫినిషన్ చూసుకున్నట్టే షోస్ ఏ హై లెవెల్ ఓవర్‌వ్యూ యూజింగ్ విజువల్స్ ఫ్రమ్ 1 ఆర్ మోర్ రిపోర్ట్స్. సో, ఇక్కడేంటి నేను ఒక సింగిల్ రిపోర్ట్స్ అంటే ఈ 3 పేజెస్ కంబైన్ చేస్తే ఒక రిపోర్ట్ కదా! ఓన్లీ ఒక రిపోర్ట్ నుంచి మాత్రమే ఈ విజువలైజేషన్‌ని పిన్ చేసి నేను డాష్‌బోర్డ్ క్రియేట్ చేయడం జరిగింది. బట్ మనకి రియల్ టైమ్‌లో ఏం జరుగుతుందంటే మల్టిపుల్ రిపోర్ట్స్ ఉంటాయి. సో, ఒక పర్సన్ ఒక రిపోర్ట్ హ్యాండిల్ చేస్తాడు. అలా కొంతమంది పర్సన్స్ కొన్ని డిఫరెంట్ రిపోర్ట్స్ హ్యాండిల్ చేస్తారు. సో, ఆ డిఫరెంట్ రిపోర్ట్స్‌ని హ్యాండిల్ చేసి మనకి క్లయింట్‌కి ఏ విజువల్స్ కావాలో ఆ విజువలైజేషన్ పిన్ చేసి ఆ డాష్‌బోర్డ్‌లో చూస్తాడనమాట. ఓకే. సో, అదే చెప్తుంది ఈ డెఫినిషన్. డిజైన్ టు గివ్ యూ ఏ క్విక్ స్నాప్‌షాట్ ఆఫ్ యువర్ ఇంపార్టెంట్ డేటా. సో, ఇంపార్టెంట్ డేటాని స్నాప్‌షాట్ చేసి దాన్ని డాష్‌బోర్డ్‌లో చూడడానికి వీలు పడుతుంది అని చెప్పేసి చెప్తుంది. సో, చూడండి. సో, మన అగైన్ పవర్ బిఐ సర్వీస్‌లోకి మూవ్ అయ్యి ఈ డాష్‌బోర్డ్స్ కదా! సో, ఈ విజువలైజేషన్స్‌ని ఏమంటామంటే ఇప్పుడు దీన్ని విజువలైజేషన్స్ అనమనమాట. సో, వన్స్ పవర్ బిఐ డెస్క్‌టాప్‌లో ఉన్నప్పుడు దీన్ని మనం విజువలైజేషన్స్ అంటాం. లైక్ ఇది వన్ కైండ్ ఆఫ్ విజువలైజేషన్స్. బట్ పవర్ బిఐ సర్వీస్‌లో డాష్‌బోర్డ్స్ క్రియేట్ చేసుకున్నాక ఇవి ఉన్నాయి కదా! వీటిని మనం విజువలైజేషన్స్ అని కాల్ చేయం. ఏమని కాల్ చేస్తామంటే స్నాప్‌షాట్. స్నాప్‌షాట్ అంటాం ఆర్ఎల్స్ టైల్ అంటాం మనం. ఓకే. సో, చూడండి అగైన్ నేను డాష్‌బోర్డ్‌లోకి మూవ్ అయ్యి ఇక్కడ మనకి 3 డాట్స్ ఉన్నాయి కదా! ఈ డాట్ మీద క్లిక్ చేస్తే చూడండి. పిన్, టైల్, డిలీట్, టైల్. ఇక్కడ చూడండి ఆప్షన్. ఇక్కడ మనకి పిన్ విజువలైజేషన్ అని లేదు. డిలీట్ విజువలైజేషన్ అని లేదు. సో, డాష్‌బోర్డ్‌లో మనకి ఈ విజువలైజేషన్స్ ఏమని పిలుస్తామంటే టైల్ అని పిలుస్తామన్నమాట. ఓకే. సో, ఇదో పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనకి ఇంటర్వ్యూలో అడుగుతారు. డాష్‌బోర్డ్స్‌లో విజువలైజేషన్స్ ఉంటాయని. సో, అప్పుడు మనం ఏం చేస్తాం డాష్‌బోర్డ్స్‌లో విజువలైజేషన్స్ కాదు. విజువలైజేషన్స్‌ని మనం టైల్ అని పిలుస్తాం అని చెప్పాలి. ఓకే. సో, ఓకే. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డాష్‌బోర్డ్. ఇప్పుడు మనం రిపోర్ట్‌కి, డాష్‌బోర్డ్స్‌కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఆ తేడా ఏంటో మనం చెక్ చేద్దాం. ఓకే. సో, చూడండి డెఫినిషన్ చూసుకున్నట్టయితే రిపోర్ట్ డెఫినిషన్ ఏ కలెక్షన్ ఆఫ్ విజువల్ డేటా ఫ్రమ్ 1 ఆర్ మోర్ డేటా సెట్స్. ఓకే. సో, చూడండి కలెక్షన్ ఆఫ్ విజువల్స్ మల్టిపుల్ విజువలైజేషన్స్ ఉన్నాయి కదా! సో, ఇవన్నీ విజువలైజేషన్ కలిపి మనం రిపోర్ట్ అని పిలుస్తాం. ఓకే. సో, ఇది డాష్‌బోర్డ్ డెఫినిషన్ ఏంటి? ఏ సింగిల్ పేజ్ కన్సాలిడేటెడ్ వ్యూ ఆఫ్ కీ మెట్రిక్స్ ఫ్రమ్ వేరియస్ రిపోర్ట్స్. సో, వేరియస్ రిపోర్ట్స్ నుంచి మనం స్నాప్‌షాట్స్ ఆర్ మెట్రిక్స్ తీసుకుంటామో, సో, ఈ డాష్‌బోర్డ్ అనేది ఓన్లీ సింగిల్ పేజే ఉంటుంది. ఆ సింగిల్ పేజ్‌లో మనకి మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి. వాల్యూస్ నథింగ్ బట్ స్నాప్‌షాట్స్ ఉంటాయన్నమాట. ఓకే. సో, అదే మనకి ఫస్ట్ పాయింట్. అండ్ డేటా సోర్స్ కెన్ పుల్ డేటా ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్ అండ్ ఈ డేటా సోర్స్ అనేది మనం ఎక్కడి నుంచైనా తెచ్చుకోవచ్చు. అండ్ కెన్ డిస్‌ప్లే టైల్స్ ఫ్రమ్ మల్టిపుల్ రిపోర్ట్స్, డేటా సెట్స్ అండ్ ఈవెన్ ఎక్స్‌టర్నల్ సోర్సెస్. సో, చూడండి అగైన్ ఇక్కడ వాళ్ళు విజువలైజేషన్స్ అని మెన్షన్ చేయలేదు. ఏమని మెన్షన్ చేశారంటే టైల్స్ అని మెన్షన్ చేశారు. ఓకే. సో, చూడండి మనకి డాష్‌బోర్డ్స్‌లో ఈ విజువలైజేషన్స్‌ని మనం ఏమని పిలుస్తామంటే టైల్స్ అని పిలుస్తాం. ఓకే. అండ్ అగైన్ థర్డ్ పాయింట్ వచ్చేసి నంబర్ ఆఫ్ పేజెస్ కెన్ హావ్ మల్టిపుల్ పేజెస్ ఆర్ టాబ్స్. సో, ఇక్కడేంటంటే మోర్ థాన్ 100 పేజెస్ కూడా ఉండొచ్చు. ఇక్కడ డాష్‌బోర్డ్‌లో ఏమవుతుందంటే ఓన్లీ సింగిల్ పేజ్‌లోనే మల్టిపుల్ విజువలైజేషన్స్ చూడొచ్చు. ఓకే. అండ్ ఇంటరాక్షన్ అలౌస్ యూజర్స్ టు ఇంటరాక్ట్ విత్ ద విజువల్స్. సో, చూడండి ఇక్కడేంటి మనం ఇంటరాక్షన్ చేయగలం. లైక్ టెక్సాస్, కాలిఫోర్నియా మనకి ఏ వాల్యూస్ కావాలంటే ఆ వాల్యూస్ చూడగలం. బట్ డాష్‌బోర్డ్‌లో మనం ఇంటరాక్టివ్ చేయలేమన్నట్టు. సో, ఇక్కడ మనం క్లిక్ చేస్తే
రీడైరెక్ట్ అయిపోతున్నాం రిపోర్ట్‌లోకి. ఓకే. సో, చూడండి నేను క్లిక్ చేశాను. ఇక్కడేమైంది ఇంటరాక్ట్ అవ్వకుండా రిపోర్ట్‌లోకైతే రీడైరెక్ట్ అయిపోయాను. సో, అదే ఈ పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఓకే. అండ్ పర్పస్ యూజ్డ్ ఫర్ డీటెయిల్ అనాలిసిస్ విత్ మోర్ కాంటెక్స్ట్ అండ్ డీపర్ ఇన్సైట్స్. అండ్ డాష్‌బోర్డ్‌లో చూసుకున్నట్టు యూజ్డ్ ఫర్ మానిటరింగ్ అండ్ ట్రాకింగ్ హై లెవెల్ కేపీఎస్ అండ్ కీ మెట్రిక్స్ ఎట్ ఎ గ్లాన్స్. అంటే చూడగానే మనకు లైక్ ఈ డాష్‌బోర్డ్స్‌లో ఏం చెప్తుందంటే చూడగానే మనకు అర్థమైపోవాలి. ఓకే. దీని వాల్యూ ఇది. అంతే. ఈ ఈ దీంతో మనకి ఎటువంటి ఇంటరాక్టివ్ అవసరం లేదు. మనం జస్ట్ మనకేం కావాలి, అది ఎంతుంది, ఎంత వాల్యూ ఉంది అంతే. అలానే చూడాలి. మనకి డీప్ ఇన్సైట్స్ గాని కావాలంటే లైక్ పర్టిక్యులర్ ఇంకా దాని కాలిక్యులేషన్ వేలో కావాలి అంటే, మన రిపోర్ట్‌లోకెళ్ళి కాలిక్యులేషన్స్ అనేవి చేసుకుంటాం. ఓకే. సో, అగైన్ నేను రిపోర్ట్‌లోకి మూవ్ అయితే, సో, చూడండి నేనిక్కడ సింపుల్‌గా ఇంటరాక్టివ్ అనేది చేయగలను. ఓహియో, టెక్సాస్. సో, చూడండి ఇది ఇంటరాక్టివ్ అవుతుంది. మనకి డాష్‌బోర్డ్ అనేది ఇంటరాక్టివ్ కాదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి షేరింగ్. కెన్ బి షేర్డ్ విత్ అదర్స్ టు పవర్ బిఐ సర్వీస్ ఆర్ పబ్లిష్డ్. సో, ఈ పవర్ బిఐ రిపోర్ట్ అనేది మనం పబ్లిష్ చేసి ఎవరికైనా షేర్ చేయొచ్చు. ఓకే. అండ్ డాష్‌బోర్డ్‌లో చూసుకున్నట్టే కెన్ బి షేర్డ్ బట్ ఈస్ మోస్ట్‌లీ ఫోకస్డ్ ఆన్ కీ డేటా ఫర్ ఎగ్జిక్యూట్. సో, ఈ డాష్‌బోర్డ్స్ అనేది ఎగ్జిక్యూటివ్స్‌కి మాత్రమే యూజ్ అవుతుందనమాట. ఓకే. సో, ఈ డాష్‌బోర్డ్ అనేది ఎగ్జిక్యూటివ్స్‌కి మాత్రమే యూజ్ అవుతుంది. సో, అది టీమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా యూజ్ అవుతుంది. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు డాష్‌బోర్డ్‌ని చూసే విధంగా ఉండదు. అండ్ కస్టమైజేషన్స్. హైలీ కస్టమైజబుల్ కెన్ హావ్ మెనీ డిఫరెంట్ చార్ట్స్, టేబుల్స్. మోర్ లిమిటెడ్ ఇన్ కస్టమైజేషన్. సో, చూడండి మనం పవర్ బిఐ రిపోర్ట్ అనేది ఎలా అయినా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. బట్ డాష్‌బోర్డ్‌ని మనం కస్టమైజేషన్ అయితే చేయలేం. సో, ఎందుకు చేయలేమంటే మనకి ఓన్లీ డాష్‌బోర్డ్స్ మెయిన్ ఉద్దేశ్యం వచ్చేసి కీ పెర్ఫార్మన్స్ ఇండికేటర్ అంటే ఒక సింగిల్ గ్లాన్స్ అంటే ఒక ఓన్లీ వన్ వ్యూలో మాత్రమే చూడగలం. అండ్ మనకి ఏ వాల్యూస్ కావాలి అది మాత్రమే చూడగలం. అంతే. మనకి రిమైనింగ్ డేటా అనేది అన్నెసెసరీ అనమాట. ఓకే. అండ్ ఆల్సో అనదర్ పాయింట్ మనం రిపోర్ట్‌లో స్లైసర్‌ని యూజ్ చేయగలం. ఓకే. బట్ డాష్‌బోర్డ్‌లో మనం స్లైసర్‌ని యూజ్ చేయలేం. ఎందుకంటే స్లైసర్ యొక్క మెయిన్ ఉద్దేశ్యం ఏంటి? ఇంటరాక్టివ్ చేసుకోవడానికి మాత్రమే మనం స్లైసర్‌ని యూజ్ చేస్తాం. ఓకే. సో, దీనిని నేను డాష్‌బోర్డ్‌లో పెట్టినట్టయితే ఇంటరాక్టివ్ చేయడానికి ట్రై చేస్తే అదేంటి అగైన్ నేను రిపోర్ట్‌లకి మూవ్ అవుతాను. బట్ డాష్‌బోర్డ్‌లో ఇంటరాక్టివ్ చేయలేను. సో, అందుకే మనం డాష్‌బోర్డ్‌లో స్లైసర్‌ని యూజ్ చేయలేమనమాట. సో, చూడండి ఇక్కడ మనకి అసలు డాష్‌బోర్డ్‌కి యాడ్ చేసే ఆప్షన్ గూడా లేదు స్లైసర్‌కి. సో, దట్స్ వై మనం స్లైసర్‌ని డాష్‌బోర్డ్‌లోకి మూవ్ చేయలేమనమాట. ఓకే. సో, అదండి. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డాష్‌బోర్డ్. సో, మనం డాష్‌బోర్డ్ అనేది ఈ విధంగా క్రియేట్ చేసుకుంటాం. అండ్ డాష్‌బోర్డ్ తాలూకా యూజెస్ ఇవి. ఓకే. అండ్ మనం నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి వర్క్ స్పేసెస్ అంటే ఏంటి? మై వర్క్ స్పేస్ అంటే ఏంటో అది కూడా మనం డిస్కస్ చేసాం. సో, చూడండి ఇక్కడ మనకి వర్క్ స్పేసెస్, మై వర్క్ స్పేస్. అండ్ మనం పబ్లిష్ చేసేటప్పుడు చూడండి, పబ్లిష్ చేసేటప్పుడు మనకి ఎందులోకి పబ్లిష్ చేయాలనుకున్నారు? మై వర్క్ స్పేస్‌లోకి పబ్లిష్ చేయాలనుకున్నా ఆర్ ఎల్స్ సమ్ పర్టిక్యులర్ వర్క్ స్పేసెస్‌లోకి పబ్లిష్ చేయాలనుకున్నారు. సో, ఇలా మనకి ఆప్షన్స్ వస్తాయి. సో, ఆ ఆప్షన్స్ మనం నెక్స్ట్ వీడియోలో ఓన్లీ ఒక 5-6 మినిట్స్ ఆఫ్ వీడియో ఉంటుందండి వర్క్ స్పేసెస్. సో, అది మనం క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఓకే. సో, అది. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సమ్ కీ కాంపోనెంట్స్ ఆఫ్ లైక్ డేటా సెట్స్ అంటే ఏంటి? డేటా సోర్సెస్, రిపోర్ట్స్. సో, ఇవన్నమాట. ఓకే. స్టిల్ మీకేమైనా ఒక కాన్సెప్ట్ అర్థం కాలేదంటే కామెంట్ చేయండి. ఆ రోజు నాకు వాట్సాప్ ఆర్ టెలిగ్రామ్‌లో మెసేజ్ చేయండి. నేనైతే మీకు రిప్లై ఇస్తూ మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. ఓకే. సో, అదండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే. ఐ హోప్ ఈరోజు సెషన్ మీకు అర్థమైందనుకున్నా. ఒకవేళ అగైన్ స్టిల్ మీకేమైనా ఇష్యూస్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే. అండ్ ఇంకా మన ఛానెల్‌ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్ సింపుల్‌గా మీకు నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. ఓకే. ఓకేనండి. థాంక్ యూ. సీ యూ టుమారో.